కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతిని చంపుతానంటూ ఓ వ్యక్తి బెదిరించడం కలకలం రేపుతోంది. ఆమె హత్యకు కుట్ర చేశాడనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తనకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే రోడ్డు కిడిస్తానని, కసితీరా పొడిచి చంపేస్తానంటూ ఆ వ్యక్తి మెసేజ్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆమె భర్త బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి ఆమె సోషల్ మీడియా ఇన్ఛార్జిగా చెప్పుకుంటూ ఆమెను డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అతను సోషల్ మీడియా ప్రమోషన్ చేయకపోగా డబ్బులు డిమాండ్ చేయడంతో, పైగా బెదిరింపులకు గురి చేయడంతో విజయశాంతి భర్త బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేసిన ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. విజయశాంతి భర్తకు 4 ఏళ్ల క్రితం చంద్రకిరణ్ రెడ్డి పరిచయం అయ్యారు. సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తానంటూ ఆమె భర్తతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో చంద్రకిరణ్ ప్రమోట్ చేయకుండానే డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. విజయశాంతి పేరు వాడుకొని చంద్రకిరణ్ రెడ్డి దందాలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రమోషన్ డబ్బులు ఇవ్వాలంటే విజయశాంతి భర్తకు ఫోన్ చేసి బెదిరించినట్టుగా తెలుస్తుంది. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ మెసేజ్లో వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను చంపేస్తానంటూ బెదిరింపులకు రావడం చర్చనీయాంశంగా మారింది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మెయిల్స్, SMS పంపించాడంట. దీంతో విజయశాంతి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేంత వరకు అతి దారుణంగా చంపేస్తానంటూ ఎమ్మెల్సీ విజయశాంతి భర్తను ఓ వ్యక్తి బెదిరించాడు. దాంతో అతడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్కు 4 ఏళ్ల క్రితం చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చంద్రకిరణ్ రెడ్డి చెప్పుకున్నాడు. పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని చంద్రకిరణ్కు శ్రీనివాస ప్రసాద్ చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో అతడితో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా పంపించేశారు. చంద్రకిరణ్ మాత్రం తాను విజయశాంతి కోసం సోషల్ మీడియాలో పనిచేస్తున్నానని చెప్పుకుంటూ పలువురు రాజకీయ ప్రముఖుల వద్ద కాంట్రాక్టులు కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం తనకు డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారంటూ శ్రీనివాస ప్రసాద్కు చంద్రకిరణ్ రెడ్డి మెసేజ్ చేశాడు. ఎటువంటి ఒప్పందం లేకుండానే చంద్రకిరణ్ డబ్బులు అడగడంతో ఇంటికొచ్చి మాట్లాడాలంటూ శివప్రసాద్ మెసేజ్లో సూచించారు. అయితే అతను రాకపోగా తనకు డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకులు రోడ్డు కిడిస్తా, కస్తీరే వరకు దారుణంగా పొడిచి చంపుతా అంటూ మెసేజ్ ద్వారా బెదిరించాడు. దాంతో శ్రీనివాస్ ప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే విజయశాంతి బీజేపీలో ఉన్నప్పుడు ఆయన సోషల్ మీడియా ప్రమోషన్ చేస్తానంటూ జాయిన్ అయిన చంద్రకిరణ్ రెడ్డి విజయశాంతి కాంగ్రెస్లో చేరడంతో ఆమె అతన్ని దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో అప్పటి నుంచి తనకు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న చంద్రకిరణ్ రెడ్డి తాజాగా బెదిరింపు మెసేజ్లు పెట్టినట్టు సమాచారం. ఇంకా ఈ బెదిరింపులు తారాస్థాయికి చేరడంతో విజయశాంతి భర్త బంజారాహిల్స్ PSలో ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను చంపేస్తానంటూ ఆ వ్యక్తి చేసిన బెదిరింపు కాల్స్, మెయిల్స్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అతనిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.